హాయ్ అండి, అందరికీ నమస్తే. బోటీని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ బోటీని ఏ విధంగా శుభ్రం చేయాలి? ఏ విధంగా చేస్తే కూర రుచిగా ఉంటుంది? అనే వీడియోను కూడా నేను నా ఛానల్‌లో పెట్టానండి. ఒక్కసారి ఎళ్లి విజిట్ చేయండి. మరిక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా! ఇప్పుడు ఇందులో మనం కారం, ఉప్పు, మసాలాలు వేసేద్దాం. ముందుగా బోటీలో కారం జల్లుకుందామండి. బోటీకి కారం ఎక్కువ శాతం పడుతుందండి. దానివల్ల మీరు ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఎక్కువ వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుందండి. పసరు వాసన వస్తుంది కదా! అది రాకుండా ఉంటుంది. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, గరం మసాలా. గరం మసాలా నేను ఇంట్లోది యూజ్ చేస్తున్నానండి. ఇందులో నేను ఏమేమి వేసానంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వీటిని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసి ఇలా గాఢగాఢగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఒక్కసారి కలుపుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ కారం, ఉప్పు, మసాలా చల్లుకున్న ఈ బోటీని మిశ్రమాన్నంతా అందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ బోటీలో మనం కారం, ఉప్పు, మసాలాలు వేసాం కదండీ! ఇవన్నీ కలిసేట్టుగా చక్కగా బోటీని మొత్తం ఇలా గరిటె పెట్టి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయల వరకు నిలువున కట్ చేసి మరొక్కసారి కలపండి. ఇలా కలుపుతుంటుండగా ఒక 10 నిమిషాలకు మనకి బోటీలో నుంచి వాటర్ వస్తుందండి. మనం ఏం నీళ్ళు వేయకుండానే బోటీ ఉడుకుతుంటుండగానే మనకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనకి ముక్కలకి ఎగురుకున్నంత వరకు మనం మూత పెట్టకూడదు. అలానే నీళ్ళు కూడా వేయకూడదండి. ఆ బోటీలో నుంచి వచ్చిన వాటర్‌తో మాత్రమే అది ఫ్రై అవ్వాలి. ఒక్క 10 నిమిషాల పాటు మనం ఇలా గరిటెతోటి ఇలా కదుపుకుంటూ ఉంటే చక్కగా బోటీలో నుంచి వచ్చిన వాటర్ తోటే మనకి చక్కగా ఇలాగా ఇగురుకుంటదండి. ఇలా ఇగురుకున్న తర్వాతే మనం వాటర్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి ముక్కలంతటికీ జిగుమానంగా ఉండి చక్కగా రుచిగా చాలా టేస్టీగా ఉంటదండి. ఇదొక్క టిప్ ఫాలో అవ్వండి. ఏ కర్రీ వండుకున్నా మనకి ఆ జిగుమానం అనేది వచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేనిది మీడియం రేంజ్‌లో ఉన్న బోటీని తీసుకున్నానండి. అందువల్ల నాకు ముక్కలు నిండేంత వరకు కొంచెం వాటర్ పట్టింది. నేను అలా వేసుకొని మూత పెట్టేసుకున్నానండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా ముక్కలన్నీ కలిసేట్టుగా చక్కగా కలిపేసుకోండి. ఇదే టైంలో మీకు కారం, ఉప్పు గానీ సరిపోకపోతే ఒక్కసారి చెక్ చేసుకొని అవి కూడా వేసుకొని మూత పెట్టేయండి. ఒక అరగంట తర్వాత మూత తీస్తే బోటీ నాకు ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు మీరు ఇదే టైంలో ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తే మీకు బోటీ ఉడికిందా లేదా అన్న సంగతి తెలుస్తదండి. నాకైతే ఉడికిపోయింది. కాకపోతే ఇగురు ఇంకా దగ్గరగా ఎగురుకోవాలని మరొక్కసారి నేను మూత పెట్టుకున్నానండి. ఉడకకపోతే మరికొన్ని నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోండి. అంతేగాని కుక్కర్‌లో మాత్రం పెట్టకండి. మనం ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత కుక్కర్‌లో పెట్టి మనం వండుకుంటే ఆ రుచి అంతా మారిపోతుందండి. అందుకనే బోటీని డైరెక్ట్‌గా ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఉడకలేదు, గట్టిగా ఉంది, ముదరగా ఉందనుకోని మీరు కుక్కర్‌లో పెట్టారనుకోండి, ఆ రుచి అంతా మారిపోతుంది. మీరు కూడా నేను చెప్పిన స్టైల్‌లోనే మీరు బోటీని వండుకొని నాకు ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్‌లో తెలుపుతారని కోరుకుంటున్నానండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.